మీ ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ స్టేషన్ కావాలనుకుంటున్నారా? మీకు GNT EV ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ వద్ద మీరు ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ 2-వీలర్, ఎలక్ట్రిక్ 3-వీలర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లొకేషన్ ఎక్కడో తెలియాలా? ఒకసారి రండి. సో మన కోదాడికి సూర్యాపేటకి మధ్యలో అయితే GNT EV ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉందన్నమాట. మొత్తం 3 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క ఛార్జర్ కెపాసిటీ చూసినట్లయితే 60 కిలోవాట్ల కెపాసిటీతో మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ చేసుకోవడమే కాదు, ఇది రెండో గన్ అనమాట. సో ఈ రెండో ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా 2 గన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ దగ్గర ఛార్జింగ్ చేసుకుందాం అనుకున్నట్లయితే మీకు యూనిట్ కి 20 రూపాయలు ప్లస్ GST అయితే పడుతుందండి. సో ఇది 3వ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. దీనికి కూడా 2 గన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలానే మీరు కార్లే కాదండి, ఎలక్ట్రిక్ 2-వీలర్స్, ఎలక్ట్రిక్ 3-వీలర్స్ కూడా ఛార్జ్ చేసుకునే విధంగా 3-పిన్ ప్లగ్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ 3-పిన్ ప్లగ్స్ లో మీరు ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని, ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ కస్టమర్స్ వచ్చి ఛార్జింగ్ చేసుకుంటే వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. జెంట్స్ కి, లేడీస్ కి సెపరేట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలానే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే వీళ్ళకి క్యాఫెటేరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ AC రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు కూర్చొని టీవీ చూడొచ్చు, లేకపోతే మీకు కావాల్సిన వర్క్ చేసుకోవడానికి డెస్క్లు కూడా ఏర్పాటు చేశారనమాట. అలానే మీకు స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు, టిఫిన్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైనా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినా, లేకపోతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ బరాత్కత్గూడెం దగ్గర అయితే GNT ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద అందజేస్తాం. వీళ్ళ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.